ఉపాయం ఉన్నోడు అడవిలో వదిలేసినా బతుకుతాడంట. యువత ఉపాధి కోసం రకరకాల తంటాలు పడుతుంటారు. ఉద్యోగాలు రావట్లేదని, వ్యాపారాలు చేయడానికి డబ్బు లేదని ఇట్లా మానసికంగా కుంగిపోతుంటారు. వీళ్ళందరికీ బీహార్కి చెందిన ఈ అభిషేక్ కుమార్ మంచి స్ఫూర్తి. ఒక చిన్న యూట్యూబ్ వీడియోకి తన ఐడియాను జోడించి 2.5 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిండు. అంతేకాదు తనతో పాటు మరొక 10 మందికి ఉపాధి కల్పిస్తుండు. బీహార్లోని భోజ్పూర్ జిల్లా కోయిల్వార్ అనే టౌన్కు చెందిన అభిషేక్ కుమార్ బీఎస్సీ చేసిండు. కానీ అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం లేదు. దాంతో హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాద్కు వచ్చి ఒక పౌల్ట్రీ ఫామ్లో పనిచేయడం స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు. హెచరీస్, ప్రధానంగా కోడి పిల్లలు, బాతు పిల్లలను ఉత్పత్తి చేసే హెచరీస్ హైదరాబాద్ నుంచి బీహార్కి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి కోడి పిల్లల్ని ఎగుమతి చేయడం ఆయన కల్లారా చూసిండు. అదే టైంలో ఆయన యూట్యూబ్లో ఒక వీడియో చూసిండు. ఈ రెండింటిని కలిపిండు. మన రాష్ట్రం నుంచే నేను యూట్యూబ్లో చూసిన ఈ టెక్నాలజీని ఉపయోగించి బీహార్లోనే ఒక హ్యాచరీ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో ఇమీడియట్గా కరోనా టైంలో ఆయనకి ఇక్కడ ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దాంతో ఇమీడియట్గా బీహార్కి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి కొన్ని హ్యాచరీ సామాగ్రి కొనుక్కొచ్చిండు. తన సొంత తెలివితేటలతో ఆ హ్యాచరీని ఏర్పాటు చేసి కేవలం 1,20,000 రూపాయల పెట్టుబడితో ఒక చిన్న హ్యాచరీని స్టార్ట్ చేసిండు. మొట్టమొదట 3,000 గుడ్లని పిల్లలుగా చేసి తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు. ప్రస్తుతం వారానికి 60,000 గుడ్లని పిల్లలు చేసే స్థాయికి అతను వచ్చిండు. అతని వ్యాపారం విలువ 2.5 కోట్లు సంవత్సరానికి. ఏటా 20 లక్షల నెట్ ప్రాఫిట్ వస్తున్నట్టు చెప్తున్నాడు. ప్రస్తుతం తన హెచరీ నుంచి బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నేపాల్ ఈ ప్రాంతాలకి కోడి పిల్లల్ని, బాతు పిల్లల్ని సరఫరా చేస్తుండు. అందుకే అన్నది, ఉపాయం ఉన్నోడు అడవిలేసినా బతుకుతాడు, ఉపాయం లేనోడు 100 కోట్లు ఇచ్చినా ఒక్క రోజులో ఖర్చు పెడతాడు.